పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు వచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్ షా పార్టీ కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల్లో 35% ఓట్లే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు లాభించిందని, భవిష్యత్తులో బీజేపీతే అధికారమన్నారు జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమాయత్తం కోసము ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యకర్తలకు మార్గదర్శనం చేసి లోక్సభ ఎన్నికలకు శంఖారావం పూరించడం జరిగింది. రాష్ట్ర ఒక శాసనసభ్యుల నుంచి 8 మందికి గెలుపు సాధించి 7% ఓట్ల నుంచి 14% ఓట్లకు చేరుకోవడం జరిగింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి విశ్లేషణ కాంగ్రెస్ లాభపడింది. అసలు విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలవడము, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. అంత మాత్రాన అది కాంగ్రెస్ అనుకూలమైన ఓటు కాదు. బీఆర్ఎస్ యొక్క పాలన పట్ల, కేసీఆర్ యొక్క వైఖరి పట్ల విసిగిపోయిన ప్రజానికం వారి యొక్క కుటుంబ పాలన, కుటుంబ పెత్తనము, 9 సంవత్సరాలుగా వచ్చేసి అవినీతి, కుంభకోణాలు, తెలంగాణ సంపదను కొల్లగొట్టి ఏ రకంగా ఈ కుటుంబం దోచుకున్నదో సభ ఎన్నికల సమాయత్తం కోసము ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యకర్తలకు మార్గదర్శనం చేసి లోక్సభ ఎన్నికలకు శంఖారావం పూరించడం జరిగింది.